పల్లిపాడు గ్రామంలో విపిఆర్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందుకూరుపేట మండలంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స సలహాలందిస్తున్నారు. శిబిరాన్ని స్థానిక దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు సందర్శించి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విపిఆర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మన కోర్ నియోజకవర్గంలో 3 మండలాలు విజయవంతంగా పూర్తి చేసి, విడవలూరు, కొడవలూరు, కోవూరు ఈ 3 మండలాలు విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు 4వ మండలం మన ఇందుకూరుపేట మండలానికి రావడం జరిగింది. సోమవారం అందులో మన శివయ్య దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, ఆహ్లాదకరమైన వాతావరణం, మన నాయకులందరూ, మండలానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఈ భగవత్ సంకల్పం. చాలా సంతోషకరమైన ప్రారంభం ఇది. సో కాబట్టి దీనికి ఆ భగవంతుడికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో అదేవిధంగా మన ఇక్కడికి వచ్చినటువంటి మన నాయకులందరికీ కూడా మా యొక్క విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కానివ్వండి, విపిఆర్ నేత్ర టీం తరఫు నుంచి కానీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన ఈ ఇందుకూరుపేటలో ఉండేటటువంటి ఈ పంచాయతీలన్నీ కూడా మనము ఈ రోజు నుంచి కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతిరోజు ఒక షెడ్యూల్, అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితే మనం రోజుకు 2 కవర్ చేయడం జరుగుతుంది జనాభా ప్రాతిపదికన. అలా పెద్ద పంచాయతీలు అయితే ఒక రోజు కానీ, లేదా ఇంకా మరీ పెద్ద పంచాయతీలో ఒక 2 రోజులు కానీ చేయడం జరుగుతుంది. అదే మన హెడ్ క్వార్టర్స్లో మన ఇందుకూరుపేట కానివ్వండి, ఇంకా అట్లానే కొన్ని బాగా జనాభా ఉండే ప్రాంతాల్లో ఒక 2-3 రోజులు కూడా పెట్టాల్సిన అవసరం వస్తే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. సో ఉదయాన్నే 9:30 నుంచి మనం ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 7:30-8 దాకా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాము. మా సిబ్బంది అంతా కూడా చాలా ఓపికగా, క్రమశిక్షణగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం అయ్యే విధంగా మా వాళ్ళు కూడా ఇక్కడ అందరినీ కూడా స్వాగతం పలికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పేవన్నీ కూడా విని, వాళ్ళ కంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నవంబర్ 3, 2025 సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో ఉదయగిరిలో స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అక్కడి నుంచి ఉదయగిరి అయిపోయింది. ఉదయగిరి తర్వాత ఇంకొక బస్సు ఆత్మకూరు వెళ్ళింది. ఇక్కడ సరిపోదు, కాలం వ్యవధి సరిపోదనే ఉద్దేశంతో మన ఎంపీ గారు, విపిఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, వీళ్ళిద్దరూ కూడా ఆలోచించి ఈ యొక్క బస్సు సరిపోదు, ఇంకొక బస్సును కూడా మనం దీన్ని పెట్టి ప్రజలకి త్వరితగతిన మనం ఈ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ బస్సుని మనం ఇప్పుడు ఈ ఊరికి వచ్చినటువంటి బస్సు ఏప్రిల్ 20వ తారీఖు మన కోవూరు నియోజకవర్గంలో ప్రారంభమైంది. మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం విడవలూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. సో అక్కడి నుంచి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అన్ని మండలాలు దాటుకుంటూ ఈరోజు ఇందుకూరుపేటకు రావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈరోజు చూస్తే దాదాపు కోవూరులో ఈ 3 మండలాలు కలిపి 25,943 మందికి మనము ఈ కంటి పరీక్షలు అనేవి ఈ బస్సులో చేయడం జరిగింది. సో దాంట్లో 17,398 మందికి మనం కంటద్దాలు ఇచ్చాం. అంటే దాదాపు 67% మంది ఇక్కడికి వచ్చి చూపించుకున్న 67% మందికి మనం ఒక అరగంట సేపు లోపలే, అంటే ఒక అరగంట కాల వ్యవధి లోపలే మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇక్కడ అద్దాలు అవసరమైన వాళ్ళకి మటుకు ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్ కానీ, కంటి డ్రాప్స్ కానీ అలాంటివి అయితే మనం ఇక్కడ ఇవ్వము, చేయము కూడా. అది అందరూ కూడా దయచేసి గమనించగలరు. ఏదైనా ఆపరేషన్లు, ఏదైనా శుక్లాలు, అంటే క్యాట్రాక్ట్ అంటారు, ఆ శుక్లాలు వచ్చిన పరిస్థితి ఏమన్నా ఉంటే మనం వాళ్ళకి సలహాలు ఇస్తాం. ఇట్లా శుక్లాలు ముదురుతున్నాయి, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్తాము. అదేవిధంగా వాళ్ళ కంటి నరాల సమస్యలు ఇంకేదైనా ఉన్నా, షుగర్ వల్ల కానీ ఇతర సమస్యలు ఏదన్నా మనం గుర్తిస్తే మీరు వెళ్ళి మంచి డాక్టర్కి, మీకు నమ్మకమైన డాక్టర్కి వెళ్ళి చూపించుకొని మన వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి సలహాలు చెప్పి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సైట్ సమస్యలు ఏమైనా ఉంటే, కంటి దృష్టి లోపాలు కానీ ఉంటే దాన్ని మనం కరెక్షన్ చేయడం, అద్దాల ద్వారా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట కాల వ్యవధిలోనే. దూరపు చూపు, దగ్గర చూపు, కొంతమందికి 2 దూరం దగ్గర కలిపి ఉంటుంది కొంతమందికి. ఈ 3 రకాల ఈ యొక్క దృష్టి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం సరిచేయడం, ఒక అరగంట సేపు లోపల అద్దాలు ఇచ్చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఈ యొక్క పల్లిపాడు పంచాయతీలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా మిగతా పంచాయతీలకు కూడా ఈ కార్యక్రమం ఇలానే విస్తరిస్తుంది. అక్కడుండే నాయకులు కూడా ఈ విధంగా సహకరిస్తూ
ముందరగానే మీకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది, ఏ డేట్లో మనం క్యాంప్ పెడతామని. సో దానికి అక్కడ మనం జనాలకు వెళ్ళేటట్టుగా ఈ యొక్క అనౌన్స్మెంట్లు కానివ్వండి, దండోరా కానివ్వండి, లేదంటే ఒక మైకి పెట్టి చెప్పడం కానివ్వండి, దేవాలయాల్లో చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలకి సమాచారం అందే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని, ఈ యొక్క కార్యక్రమం కలిసికట్టుగా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల చేరువ చేసేదానికి ఒక మానస పుత్రికలాగా తీసుకొచ్చినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మరొకసారి మా యొక్క నేత్రా టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ నాయకులందరికీ కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఇందుకూరుపేట మండలం విజయవంతం కావాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మనము మొత్తం కూడా ఈ నవంబర్ 3 నుంచి 3 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో అది చూస్తే 99,800 మందికి మొన్న శనివారం దాకా 99,800 మందికి మనం పరీక్షలు చేసాం. అంటే ఉదయగిరి అయిపోయింది, ఆత్మకూరు జరుగుతుంది, కోవూరు జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాలు కలిపి 99,800 మందికి మనం కంటి పరీక్షలు చేయగా 51,905 మందికి అద్దాలు ఇచ్చాం. 51,905 మందికి మనం అరగంట సేపు లోపలే వాళ్ళకి అద్దాలు దృష్టి కరెక్షన్, అంటే వాళ్ళ దృష్టి లోపాలు ఏదైనా ఉంటే దాన్ని సవరించేటటువంటి ప్రయత్నం చేశాము. 51,905 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 52% మందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 52% మందికి జిల్లా స్థాయిలో, నెల్లూరు జిల్లా స్థాయిలో ఉండేటటువంటి ఈ 3 నియోజకవర్గాలు కలిపి 52% మనము ఈ అద్దాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ప్రజల చెరువులోకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత చెరువులోకి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వృద్ధులు కానీ, మహిళలు కానీ మారుమూల ప్రాంతాల నుంచి నెల్లూరుకు చూపించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్థిక అవస్థలు పక్కన పెడితే వాళ్ళకి మానవ సహాయం కూడా ఉండదు. కొన్ని దగ్గరలో పెద్దవాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఊర్ల దగ్గర ఉంటారు, వాళ్ళ మనవాళ్ళు, కొడుకులు, కూతుర్లు వాళ్ళు ఎక్కడో విదేశాల్లోనో లేదా వేరే నగరాల్లోనో నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళు వీళ్ళని వచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఈ విధంగా బాధపడుతున్నారో తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని మన ఎంపీ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా సహృదయంతో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దీన్ని విరివిరిగా ఉపయోగించుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.